ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అద్భుతమైన స్వస్థత అభిషేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్థలం మల్కాజ్గిరి, గోపాల్ నగర్, హైదరాబాద్. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ మోజెస్ ప్రిన్స్. మా పరిచర్యలో పాలు పొందుచున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరు బాగున్నారండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ మాతో కూడా ఏకీభవించి విశ్వాసముతో ఈ లైవ్లో నాయన ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారి కన్నీరు, వారి దుఃఖము తొలగించండి, వారి సమస్యలన్నీ దూరపరచండి, మీ శాంతి సమాధానము కలగచేయండి. ఎవరైతే నాయన అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ కూడా మీ గాయపడిన హస్తముల ద్వారా సంపూర్ణ స్వస్థత, విడుదల కలగచేయండి. ఈ లైవ్ ద్వారా నాతో, మాతో, మందరితో ఉండి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీరు చేస్తున్న కార్యాలకే వందనాలు. ఇంతవరకు మా జీవితాల్లో జరిగించిన ప్రతి మేలు, ప్రతి అద్భుతం, ప్రతి అద్భుత సహాయముకై వందనాలు. చేస్తున్న ప్రతి కార్యముకై వందనాలు. ఎన్నో మిరాకల్స్, ఎన్నో హీలింగ్స్, సైన్స్ అండ్ వండర్స్ అయినా అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మా విశ్వాసాన్ని పొడిగిస్తున్నారు. ఈ లైవ్ ద్వారా వారి వారి జీవితాన్ని తాకండి. రక్షణ లేని వారికి రక్షణ, నెమ్మది లేని వారికి నెమ్మది, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. శాంతి సమాధానం లేనటువంటి వారి జీవితంలో మీ శాంతి నిండుగా ప్రవహింపచేయండి. రోగులను స్వస్థపరచండి. దీనుల మీద, రోగుల మీద, వ్యాధిగ్రస్తుల వారి మీద చేతులుంచి అనేకుల్ని స్వస్థపరిచావు. థ్యాంక్ యూ జీసస్. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. స్టిల్ మీరెంతో అద్భుతమైన దేవుడు, సజీవుడవు, సర్వశక్తివంతుడు. మీ నామములో నాయన ఐక్యమవుతూ ప్రార్థిస్తున్న వారి ప్రతి వారి కన్నీరు, వారి రుగ్మతలు, వారి వ్యాధులు, వారి బలహీనతలు, వారి దుఃఖం, వారి నిరాశ, వారి యొక్క తని ఏదైతే వేదనతో ఈ లైవ్ చూస్తున్నారో ఈరోజు మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ ప్రవచన సందేశం ద్వారా వారి కన్నీరు తుడుస్తున్నందుకు స్తోత్రాలు. అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే నాయన లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, తండ్రి ప్రతి విధమైన కిడ్నీ సమస్య, జ్వర పీడితులు, చలి జ్వరము నాయన, షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, గొంతులో సమస్య, ప్రతి విధమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. బలమైన మీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని, మహిమను ఘనతను మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ లైవ్ ద్వారా మరొక్కసారి ఈ ప్రవచన సందేశముల ద్వారా ప్రభు మీ జీవితాన్ని అద్భుత రీతిగా దేవుడు దర్శిస్తున్నారని నమ్ముతున్నా. కొంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది మరి వారి జీవితంలో గర్భఫలం, అలాగే ఉద్యోగాలు, అలాగే కుటుంబ సమస్యలు, అనేక సమస్యల చేత బాధింపబడుతూ ఈ లైవ్లో ఒకవేళ ఏకీభవిస్తూ మాతో కలిసి ప్రార్థించిన మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించడం చూస్తారు. తప్పక ప్రతి మాట, ప్రవచనాత్మకమైన ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేరటం మీ కన్నులారా మీరు మీ జీవితంలో చూస్తారు. అటువంటి కృప, అటువంటి కార్యం దేవుడు జరిగించునుగాక. మీ ప్రతి అవసరత, మీ అక్కర, మీరు దేని కొరకైతే బాధించబడి శ్రమ పడుతున్నారు ఆ సమస్యలన్నీ దేవుడు దూరం చేయనుగాక. మరి మంత్ జూలై నెల గురించి కొన్ని విషయాలు చెప్పాను. మరి ద మంత్ ఆఫ్ గ్రేస్, దేవుడు తన నిండైన కృప నీపై, నీ కుటుంబంపై, నీ ఇంటి వారిపై దేవుడు నిండారులుగా తన కృపను చూపించునుగాక. మీ మార్గాల మీద దేవునిక వెలుగు, దేవునిక జీవపు వెలుగు ప్రకాశించునుగాక. మీ కలతలు ఏవైతున్నాయో, నీ కన్నీరు ఏదైతుందో, మీ సమస్య ఏదైతుందో అవన్నీ తీసివేయబడునుగాక. ప్రత్యేకంగా ఇది మొదటిసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. మంచిది. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించునుగాక. ఆదివారం ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక మీరు చెందిన వారైతే మరి బెత్లెహేమ్ స్కూల్
మరి మల్కాజిగిరి గోపాల్ నగర్ ప్రాంతంలో ఉదయకాలం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే మా ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయట మీరు ఎక్స్పీరియన్స్గా, ఒక నూతన అనుభవంగా మీరు చూచుదురుగాక. మరి చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి. దయచేసి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రభు మిమ్ముని, మీ కుటుంబాల్ని, మీ వ్యక్తిగత జీవితాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. మరి నా వాక్య ధ్యానంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చును. నిజమే, ఇది చక్కటి ప్రామిస్. మరి పౌలు గారు ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనందరికి తెలిసిన మాట. మరి దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 4:19 చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. నిజమే, మన జీవితంలో ఉన్న అవసరతల కొరకు, అక్కరల కొరకు మనం అనేకసార్లు మరి బాధపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, రకరకాలుగా వేదన పడతాం. మరి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందున మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తా అని ఇక్కడ దేవుడు చాలా చక్కగా వాగ్దానం చేస్తున్నాడు. అది ఎటువంటి అవసరత అయినా, ఎటువంటి అక్కరైనా దేవుడు మీ అవసరత తీర్చునుగాక. మీరు అడక్క ముందే, మీరు వేడుకొనక ముందే మీ అవసరత, మీ అక్కర దేవునికి తెలుసు. అనేకసార్లు మన అవసరతలను బట్టి మనం చింతిస్తాం. నిలబడగానే మరి మన కనగి కొన్ని కట్టవలసిన వాటి కొరకు, బిల్స్ కొరకు, కుటుంబం కొరకు, ఈ విధంగా అనేక అవసరతలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. వాటి కొరకు మనం ప్రతిసారి కూడా కలవరపడతాం. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన అవసరతలు తీరుస్తూనే ఉన్నాడు. అనేక సంవత్సరాలు మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. అద్భుతంగా అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరం తీర్చునుగాక. ఒకసారి ఒక పేద మరి విద్యార్థి, ఒక బాలుడు మరి స్కూల్లో మరి చదువుతున్నాడు. మరి తన జీవితంలో మరి కుటుంబం అంతా కూడా చాలా పేదరికం, మరి స్కూల్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి. మరి కానీ మంచి చదువుకునేవాడు, మంచి జ్ఞానవంతుడు, మంచి టాలెంటెడ్ పర్సన్. కానీ పేదవాడైనప్పటికీ కూడా తన టాలెంట్ ఏమి కూడా తక్కువ కాదు. మరి ఈ బుక్స్ కొనుక్కోవాలని కానీ, ఫీజు కట్టాలని కానీ కొన్ని సందర్భాల్లో చాలా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తనెంతో వేదన పడుతూ ఉండేవాడు. క్రీస్తుని అంగీకరించిన బిడ్డ, ఈ పేద బిడ్డ, ఒక యవనస్తుడైన ఈ విద్యార్థి ప్రతిరోజు కూడా తన అవసరత కొరకు ప్రార్థించేవాడు. ప్రభా, మరి మేము ఫీజు కట్టలేకపోతున్నాం, లేకపోతే ఈ అవసరత మరి అక్కర కొరకు ప్రార్థిస్తున్నా, నా అవసరత కొరకు, నా అక్కర కొరకు ప్రార్థిస్తున్నా, ప్రభా నాకు దయచేసి సహాయం చేయి అని నిజంగా ఈ బాలుడైన యవనస్తుడైన యొక్క విద్యార్థి, పేద విద్యార్థి ప్రార్థించడం ప్రారంభించాడు. ఇతని యొక్క టాలెంట్ ఒక వ్యక్తి కనుగొని ఇతని చదువును చూస్తే చాలా బాగుంది. ఇతను పరిశీలించినప్పుడు కొన్ని ఫీజెస్, కొన్ని బుక్స్ కొనుక్కోలేక బాధపడటం, ఇవన్నీ కూడా గమనించిన ఆ వ్యక్తి, ఒక దాత ముందుకొచ్చాడు. ఇతని ప్రతిభ, ఇతని యొక్క జ్ఞానం, చదువుకునే విధానం, ఇతని పొలైట్నెస్, ఇవన్నీ కూడా చూసి తను ఎంతో ఇంప్రెస్ అయి, అరే ఇతనికి నేను సహాయం చేయాలనుకొని ప్రేరేపించబడి తను ఏమయ్యాడంటే తన స్కూల్లో ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు అంతా కూడా కట్టేశాడు. తనకు కావలసిన బుక్స్ అన్ని కూడా కొనిచ్చేశాడు. సంతోషంగా ఇతను ఇంటికి వచ్చి ఆనందపడి తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేసి దేవుని దగ్గర ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభా నా అవసరత మీరు తీర్చినందుకు వందనాలు. నిజమే, వాగ్దానం చేసినట్లుగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో, తన ఐశ్వర్యం ఎటువంటిదంటే తరగనిది, అది కరిగిపోయింది, అది అయిపోయింది. అది మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మరి మన విశ్వాసాన్ని బట్టి తెరవబడుతుంది. మన అవసరత అక్కర దేవుడు తీరుస్తూనే ఉంటాడు. ఈరోజు నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకున్నా, నువ్వు విశ్వసించకున్నా దేవుడు తన మహిమైశ్వర్యములోంచి క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీర్చునుగాక. ఒక ఉద్యోగమా, వివాహమా, కుటుంబ సమస్యల, ఒక సహోదరి మరి మా మందిరములో చాలా నమ్మకస్తులు ఈ భద్రాచలం నుంచి హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం, క్రొత్తగా చేస్తున్నాం. ఒకే కుటుంబం, 1-2 కుటుంబాలు, ఒక కుటుంబం ఆగిపోయింది, నేను నా కుటుంబం, ఇలాగ 2 కుటుంబాలు, కానీ చాలా నమ్మకస్తులు కంటిన్యూటీగా వస్తున్నారు.
నేను ఈ సంవత్సరం వరకు ఒక ప్రవచన వాగ్దానం తెలియజేశాను. ఏమంటే ఈ సంవత్సరం మీ జీవితంలో దేవుడు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, మీకు వెహికల్ వస్తుంది. రెండవదిగా మీ జీవితంలో జాబ్ కోసం మీరు స్ట్రగుల్ అవుతున్నారు. దేవుడు మీకు ఒక చక్కటి జాబ్ ఇస్తాడు. నాట్ ఫర్ దట్ 4 సంవత్సరాలు అయిపోయింది వివాహమై. అంతేకాదు, దేవుడు మీ జీవితంలో నీ యొక్క భార్య యొక్క గర్భాన్ని తెరుస్తాడు. గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మొదటిగా దేవుడు మంచి వెహికల్ ఇచ్చాడు, థ్యాంక్ గాడ్ అనుకున్నారు. తర్వాత రెండవదిగా దేవుడు ఒక చక్కని జాబ్ మరి 2 చోట్ల కూడా దొరకటం, ఆ బిడ్డ ఎంతగానో సంతోషపడ్డాడు. అలాగే మరి తన భార్య యొక్క కార్యము కూడా చాలా అద్భుత రీతిగా ఈ నెల తిరిగే లోపట దేవుడు కన్సీవ్ అయ్యేలాగా దేవుడు కార్యం చేశాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ 2 అద్భుతాలకి సాక్ష్యం చెప్పారు, యూట్యూబ్లో కూడా వేశాం. తర్వాత 3వ కార్యం కూడా జరిగింది, చాలా సంతోషపడ్డారు. కొన్ని దినాలైనాక అది మరలా మిస్క్యారీ అయిపోయింది, అనగా ఒక గర్భస్రావం జరగటం, చాలా మళ్ళీ బాధపడ్డం. అయ్యో చాలా అద్భుతం, దేవుడు చెప్పినట్లుగా మా జీవితంలో వెహికల్ దొరికింది, వెహికల్ మాకు దేవుడు అనుగ్రహించాడు. అలాగే అంతేకాదు మరి ఉద్యోగంలో సాయం చేశాడు. అంతేకాదు నా భార్య యొక్క గర్భాన్ని 4 సంవత్సరాల తర్వాత తెరిచాడు. తెరిచిన వెంటనే ఇలాగైపోయింది ఏంటి అని చాలా విచారపడ్డాడు. అప్పుడు నేను అన్నాను కదా, మళ్ళీ ఏం బాధపడాల్సిన అవసరం లేదు బ్రదర్, దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో క్రమంగా వస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి, వాక్యాన్ని వినండి, విశ్వాసముతో ముందుకెళ్ళండి, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడని ఒక దినాన వాక్యాన్ని బోధిస్తూ మళ్ళా నా ఎదుట మోకరించి దుఃఖములో ఉన్నప్పుడు నేను మళ్ళా ప్రవచనాత్మకంగా ప్రవచనాన్ని ఎత్తిపట్టి ఇలా చెప్పాను, దేవుడు తప్పక మీ జీవితంలో మరలా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ డిసెంబర్ లోపట దేవుడు మరలా నీ భార్యను తాకబోతున్నాడు, నీ భార్య కన్సీవ్ అవటం చూస్తావని చెప్పాను. నిజమే, మళ్ళా కొన్ని దినాల తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నాను. అయ్యా నా భార్యను దేవుడు తాకినట్టు మీరు చెప్పినట్టుగా దేవుడు తాకాడు, అద్భుతం చేశాడు. తిరిగి మరలా నా భార్య కన్సీవ్ అయింది. ఎంత చక్కటి కార్యం! అవును, దేవుని మాటలు అద్భుతమే. అవును, ప్రవచనాత్మకమైన మాటలు విశ్వాసంతో నువ్వు పట్టుకున్నప్పుడు వాటి కార్యాలు నువ్వు చూడగలవు. వారి అవసరత, వారి అక్కర ఈ లోకపరమే కాదు, ఈ లోక విషయాల్లోనే కాదు, వారు దేవుని విషయాల్లోనే తీరుస్తూ, దేవుని పరసంబంధమైన వాటిని తీరుస్తూ, లోకములో కావలసిన ప్రతి అవసరతను తీర్చి వారి విశ్వాసాన్ని ఎదిగిస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. ఒకవేళ ఈ లైవ్ చూస్తూ నీ జీవితంలో పేదరికంలో ఉన్నావా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, ఒకవేళ ఇంకా వివాహమై గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే ఉద్యోగం అని, కుటుంబ సమస్యలు తీర్చబడాలని, ఈ విధంగా రకరకాల సమస్యలతో బాధపడుతూ నలిగిపోతూ మన జీవితంలో విచారిస్తున్న మన జీవితానికి దేవుడిస్తున్న అద్భుతమైన ప్రామిస్, ఈరోజు ఈ ప్రామిస్ నీ జీవితంలో నెరవేరునిగాక. ఈ ప్రవచన వాగ్దానం నీ పట్ల దేవుడు కార్యము చేయునిగాక. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమట, మన అవసరతల కొరకు అనేకసార్లు కలవరపడతా ఉంటాం. ఏలియా అనే భక్తుడు ఉన్నాడు. తన అవసరత కొరకు దేవుడు కాకులోనికి ఆజ్ఞాపిస్తే కాకులు వెళ్ళి ఏలియాకి ఉదయము సాయంత్రం కూడా చక్కటి ఆహారం, మాంసము, రొట్టె ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం కదా. అవును, దేవుడి విధంగా అనేక జనాలు మరి వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు, వారు ఆకలితో ఉన్నప్పుడు మురిచిల్లిపోదురేమని దేవుడు చూసి మీ వద్ద ఏముందన్నప్పుడు 5 రొట్టెలు మరి కొన్ని చేపలు, మరి 5 రొట్టెలు మనకు తెలుసు, 2 చేపలని, కొన్ని చేపలని, ఈ విధంగా మరి కొన్ని చేపలు మరి దేవుడు వాటిని విరిచి ఇవ్వగా అనేకులు తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే ఎదురుగా వచ్చిన జనం యొక్క జనసమూహం యొక్క అవసరత, అక్కర, అంటే వారికి ఏం కావాలో, ఏ అద్భుతము కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ అవసరతలు, అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ అవసరత ఎంతదైనా మరి ఎటువంటిదైనా దేవుడు క్రీస్తు యేసు మహిమలో మరి చక్కగా మీ అవసరత తీర్చనుగాక. అవును, క్రీస్తు యేసు మహిమలో మన అవసరత తీర్చబడందంటూ ఏది కూడా లేదండి. ఒకవేళ నీ శారీరకంగా అనారోగ్యం కావచ్చు, మరి అలా అంటున్నా, ఆర్థికంగా ఇబ్బందులతో ఉండవచ్చు, అప్పులు ఉండొచ్చు, లేదా వ్యక్తిగతంగా ఇంకా అనేక సమస్యలతో, అక్కరలతో, అవసరతతో ఎదురు చూస్తూ ఉండవచ్చు. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేవుడు మరి నిరాశపరచక
నీ అవసరతను దేవుడు తీర్చి తన గుప్పిలు విప్పి నీకు కావలసిన దాన్ని సమృద్ధిగా తీర్చనుగాక. ఇందాక మనం ఒక స్టోరీ విన్నాం. ఒక యవ్వనస్తుడు, ఒక చిన్న బాలుడు లేదా యవ్వనస్తుడు, ఆ బిడ్డ యొక్క అవసరత ఆశ్చర్యకరంగా దేవుడు తీర్చాడు. అవును, ఎవరు ఒక దాత లేచి తనకు స్కూల్లో ఉన్న ఫీజు కావలసిన బుక్స్ అన్నీ కొనిచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ ఎంతగానో, ఆ పేదగా ఉన్న ఆ బిడ్డ కుటుంబానికి వెళ్ళి తన సంగతి అంతా చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా ఆనందపడ్డారు. నిజమే పిల్లరా, దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, ఊహించని రీతిలో నీకు కావాల్సింది నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి, లేదా నీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడంట. అందుకే కీర్తన మనందరికి తెలిసిన మాటలే కదా. 23వ అధ్యాయము మరి 1-5 చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢంద కారపు లోయలో సంచరించిన అపాయానికి భయపడను. నువ్వు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించును. ఆ నూనెతో నా తలాంటినో, నా గిన్నె నిండి పొల్లుచున్నది. కృపాక్షేమములే నా వెంట వచ్చును. నిజమే, ప్రభు మనకి కాపరి అయినప్పుడు ఏదీ తక్కువ కాదు. మరి ఈ నెలంతా కూడా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో తన మహిమైశ్వర్యం చొప్పున మీ అవసరత అక్కర సమృద్ధిగా తీర్చునుగాక. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరత, మరలా అంటున్నా, దేవుడు చాలా అద్భుత రీతిగా దేవుడు కార్యము చేయునుగాక. కనుక దేనికి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. భయపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? సమస్యలు బట్టి మరి విచారపడుతున్నావా? ఎలాగనుకుంటున్నావా? ఇది ఎలా నా జీవితంలో ఎప్పుడు తీరుతుంది? ఈ సమస్య ఎట్లా వెళుతుంది? వ్యాధి ఎలా బాగవుతుంది? మరి డాక్టర్లు చెప్పారు కదా, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, గర్భఫలం మరి తెరవబడదని, ఉద్యోగం దొరకదని, వివాహము కాదని, వ్యాధి పోదని. లేదా నీ సమస్యను చూసినప్పుడల్లా నువ్వు దిగులుతో, భయముతో నిద్ర లేని రాత్రులు ఒకవేళ ఉండవచ్చు. ఒకవేళ అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, అది లివర్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లేదా నీ కుటుంబంలో ఎవరైనా కానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. నీ పిల్లలే కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, లేదా ఇంట్లో ఉన్న లేదా తల్లిదండ్రులకు కానీ, ఎవరైనా కానీ ఎటువంటి వ్యాధి అయినా యేసు నామములో ప్రవచిస్తున్నా మీ జీవితంలో ఇప్పుడే దేవుని స్వస్థత శక్తి మిమ్మల్ని తాకునుగాక. దేవుని యొక్క గాయపడిన హస్తం మీ కుటుంబం మీదకి వచ్చునుగాక. దేవుని యొక్క బ్లడ్ యేసు నామములో ఫ్లోవునుగాక. దేవుని యొక్క వెలుగు, జీవం మీ కుటుంబాల్లో ప్రవహించునుగాక, ప్రసరించునుగాక. ఎస్, నిజమే, దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ప్రతి వారికి, విశ్వసించే ప్రతి వారికి, నమ్మే ప్రతి వారికి, నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకరంగా వారి అవసరతలన్నీ తీర్చడం, వారి జీవితంలో చూడటం అనేది మనం చూస్తున్నాం. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల అవసరత అడుగడుగున తీర్చాడు. మన్నా కురిసింది పిల్లలారా. అవును, కావలసినప్పుడు పూరీలను రప్పించినట్టుగా, మన్నా కురిసినట్లుగా దేవునికి వాక్యం అంటుంది, బండలో నుంచి నీళ్లను ప్రవహింప చేసి వారి దాహాన్ని తీర్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచురని ఆజ్ఞాపించము. నిజమే, ఒకవేళ నీ గర్భం మృతతుల్యం అయిపోయిందా, ఏ ద్వారం నీకు కనబడతలేదా, నిరాశతో, నిస్పృహతో ఈ వాక్యాన్ని వింటూ చూస్తున్నావా? ఇంకా నాకు వివాహం కావట్లే, వయసు అయిపోయింది, సంబంధాలు దొరకట్లేవు బ్రదర్, లేకపోతే నా కుమార్తెకు, నా కుమారుడుకు ఈ విధంగా మరి వ్యాధి ఉంది, ఈ విధమైన మరి సమస్య ఉంది, ఈ సమస్య తొలగట్లే అని ఒకవేళ అనుకుంటున్నావా? ప్రవచిస్తున్నా, మీ జీవితంలో గొప్ప కార్యము జరగబోతుంది. వివాహ కార్యం, అద్భుతమైన ఒక సంబంధం రాబోతుంది. ఈ 3 నెలల్లో ఒక కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించడం చూడబోతున్నావు. అంతేకాదు, నీ అప్పు సమస్య తీర్చబడబోతుంది. నీ వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నీ కడుపులో ఉన్న సమస్య, నీ నడుములో సమస్య, నీ తలలో సమస్య, అది ఎట్టి వ్యాధైనా, ఎట్టి భయమైనా, దడ, దమ్ము, ఎటువంటిదైనా కానీ దేవుడు అద్భుత రీతిగా మీరున్న చోటలోనే దేవుడు కార్యము జరిగించునుగాక. ఇక్కడ అంటున్నాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచాలంట.
ఎస్, అదేవిధంగా మనకు సమస్తాన్ని ధారాళంగా, మనకి దాహమైనప్పుడు బండలోంచి కొంచెం కొంచెం నీళ్ళు రాలే. మనం బోరు తోడితే ఒకవేళ మనం కనుక చేస్తే 200, 100, 150 వేస్తే ఒక్కోసారి వాటర్ రాకపోవచ్చు. కానీ బండను మోషే తన కర్రనెత్తి పట్టి మాట్లాడినప్పుడు, కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీరు ఎలాగొచ్చిందో ధారాళంగా వచ్చిందంట. క్రీస్తు అనే బండలో నుంచి దేవుడు నీ అవసరత అక్కర తీర్చునుగాక, ధారాళంగా తీర్చునుగాక. తన చేతులు గుప్పిలి విప్పి నీ అవసరత, నీ కోరిక యావత్తు నెరవేర్చునుగాక. ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్న మరొకసారి మీ అవసరతలన్నీ ప్రభు ఆశ్చర్యకరంగా మీ జీవితంలో నెరవేర్చడం చూస్తారు. ఒకవేళ ఆటంకం ఉన్నదేమో, అపవాది అడ్డుకుంటుందేమో నీకు రావాల్సిందని. ఎరుకో చూడండి, వారికి అడ్డుగా ఉన్నప్పుడు కూలిపోయిందంట. యొర్దాన్ వస్తే చీలిపోయిందంట. సముద్రం వస్తే పాయలైపోయిందంట. ఏకరాశిగా మిగిలిపోయిందంట. అవును, దేవుడు అమేజింగ్ గాడ్, వండర్ఫుల్ గాడ్, గ్లోరియస్ గాడ్. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. స్టిల్ అలైవ్, సజీవుడైనా, ఉన్న దేవుడైనా, నీతో మాట్లాడే దేవుడైనా, స్వరాన్ని వినిపించే దేవుడైనా, తన మహత్తు గల మాట ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు.